హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. ముందుగా అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో మీరు కోరుకునే సక్సెస్ అంతా మీకు ఇయర్ వచ్చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, నేను ఎక్కడికి వెళ్ళాను అండ్ నేను ఏం వెరైటీస్ చేశాను ఇంట్లో ఈరోజు తినడానికి అన్నది మన ఈ బ్లాగ్ అనమాట. సో అందరికీ తెలిసిందే ఉగాది అంటే స్పెషల్లీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి అండ్ నెక్స్ట్ భక్షాలు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ భక్షాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ కప్ మైదా పిండి అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకొని అందులో కాస్త ఉప్పు అండ్ నెయ్యి వేసుకొని నీట్గా తడిపి పెట్టుకోండి. ఫస్ట్ నేను శనగపప్పుతో భక్షం ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి నేను ఈ కప్పు క్వాంటిటీతో ఎలా చేసుకోవాలి, ఇంత క్వాంటిటీకి ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో 1 కప్ శనగపప్పు తీసుకొని నీట్గా కడిగి కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 విజిల్స్ రావాలి. ఎందుకు అంటే శనగపప్పు అంత తొందరగా ఉడకదు కాబట్టి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రావాలి, మిగతా 4 విజిల్స్ అన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది కుక్ అయ్యేంతలో మనము నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఆఫ్ భక్షంకి ఏం రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ చేసేది మనము క్యారెట్ భక్షం. క్యారెట్ని నీట్గా కడిగి పీల్ చేసి తురిమి పెట్టుకోవాలన్నమాట. కప్ క్యారెట్ తురుము రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నెయ్యిలో కాస్త కొంచెం అలా ఫ్రైలా చేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక క్యారెట్ తురుము వేసుకొని కాస్త కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక లవంగాల పొడి వేసుకొని 1 కప్ క్యారెట్ తురుముకి హాఫ్ కప్ కంటే ఎక్కువ షుగర్ వేసుకోవాలి. లైట్గా పాకం రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డు లాగా చేసుకొని భక్షాల్లో పూర్ణం లాగా పెట్టి భక్షం చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే వేడి వేడి క్యారెట్ భక్షం రెడీ. నెక్స్ట్ కొబ్బరి భక్షానికి ఫస్ట్ మీరు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసి నెయ్యి మెల్ట్ అయ్యాక ఈ కొబ్బరి పొడిని అందులో వేసి కాస్త యాలకుల పొడి అండ్ క్వాంటిటీని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత కాస్త కొంచెం పాకల్లా వస్తుంది, ఇంకా తీసి లడ్డూలా చేసుకోవాలి. మన కొబ్బరి లడ్డూలా చేసుకోవాలి. దాన్ని పూర్ణంలా పెట్టి భక్షం చేసుకుంటే వేడి వేడి కొబ్బరి భక్షం రెడీ. సో శనగపప్పు అయితే ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే స్టవ్ ఆన్ చేసి ఇదే శనగపప్పులో కాస్త కొంచెం నెయ్యి యాడ్ చేసి అండ్ కొంచెం సాల్ట్ వేసి లవంగాల పొడి అండ్ సరిపడా షుగర్ వేసుకొని కాసేపు ఒక జస్ట్ 5 మినిట్స్ ఉంచి తర్వాత కొంచెం చల్లారాక వీటిని లడ్డూలా కట్టుకొని భక్షంలో పెట్టుకొని భక్షంలో పూర్ణంలో పెట్టి నీట్గా భక్షం చేసుకొని 2 వైపులా నెయ్యితో కాల్చుకుంటే యమ్మీ శనగపప్పు భక్షం రెడీ అయిపోతుంది. యాక్చువల్గా చాలామంది బెల్లం యూజ్ చేస్తారు, బట్ నేను అకార్డింగ్ టు మై టేస్ట్ నాకు షుగర్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇలా క్యారెట్, కొబ్బరి అండ్ శనగపప్పు భక్షం ఇవే కాకుండా ఇంకా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు భక్షాలలో. సో అలా ఒక వెరైటీ ఈరోజు మా వదిన ఏం చేశారు అంటే కోవా భక్షం అనమాట. సో దాన్ని ఎలా చేస్తారు అంటే మనకి బయట స్వీట్ షాప్లో కోవా దొరుకుతుంది కదా, సో ఆ కోవా తెచ్చుకొని ఇప్పుడు మనం ఏదైతే పూర్ణం ప్లేస్లో క్యారెట్ లడ్డు, కొబ్బరి లడ్డు ఎలా యూస్ చేసామో సో అదే విధంగా ఈ పూర్ణం ప్లేస్లో కోవా లడ్డు పెట్టారు. కోవాని ఇలా లడ్డులా చేసుకొని మధ్యలో పెట్టుకొని నీట్గా భక్షంలా చేసుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకుంటే యమ్మీ భక్షం అనమాట. యాక్చువల్లీ కోవా భక్షం అయితే చాలా బాగుంది. అండ్ అలా కోవానే కాకుండా మోతిచూర్ లడ్డుతో చేసుకోవచ్చు, కలాకండ్తో చేసుకోవచ్చు,
లైక్ మనకి ఏ స్వీట్ నచ్చితే ఆ స్వీట్తో చేసుకోవచ్చు. అదే భక్ష్యంలో ఉన్న స్పెషాలిటీ అనమాట. ఈ విషయం చాలామంది తెలీదు, బట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎస్, ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక పచ్చడి ఒకటి చేయడం బ్యాలెన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే నేను దేవుడి గది క్లీన్ చేసేసి దీపం పెట్టి దెన్ పచ్చడి చేసి ఆరగింపు చేసి ఇంకా హయాన్విని లేపి రెడీ చేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఎస్, నా పూజ అయిపోయింది. అమ్మయ్య కాస్త రిలాక్స్ అవ్వచ్చు ఇంకా అని అనుకుంటున్నానో లేదో లేచింది నా రాక్షసి, లేచింది. హయాన్వి ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, సో ఇంకా నేను హయాన్వి ఇద్దరం రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే ఉంది. అలా పనులన్నీ చేసుకొని ఇంకా మా హయాన్విని రెడీ చేసుకొని నేను మా హయాన్వి కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అస్సలు ఈ ఎండాకాలం అయిపోయి సమ్మర్ అయిపోయేంత వరకు పిల్లల్ని తీసుకొని అసలు బయటికి రాకండి. దారుణంగా ఉన్నాయి ఎండలు. నాకు సమ్మర్ స్టార్ట్ అయ్యాక నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం పాపని తీసుకొని. అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్ లేకపోవడం వల్ల ఇంకా నేను పాపని తీసుకొని రావాల్సి వచ్చింది. సో మేము వచ్చేసరికి మా అత్తయ్య మా హయాన్వి కోసం స్పెషల్గా పొటాటో రింగ్స్ అవి చేసి పెట్టారు. సో చాలా ఇష్టంగా తింది. ఇంకా ఈ మామయ్య ఆఫీస్ నుంచి హయాన్వి కోసం అని చెప్పి త్వరగా వచ్చేసారు. సో ఈవినింగ్ అలా వచ్చాక మా హస్బెండ్, నేను, అత్తయ్య, మామయ్య అండ్ అమ్మమ్మ అందరం కలిసి కూర్చొని స్నాక్స్ తిన్నాము. అలా మేము హ్యాపీగా చేసుకున్నాము ఉగాది. ఇంతే చిన్ని ప్రపంచం మాది. అండ్ ఈవినింగ్ అందరం కలిసి కూర్చొని పంచాంగ శ్రవణం బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంట్లోనే కూర్చొని మా మామయ్య చూసి చెప్పారనమాట ఎవరికి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇలా మేము మా ఉగాది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ మై వీడియో. ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. అండ్ నా రెసిపీస్ ట్రై చేసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, లైక్ ఎలా ఉంది, మీకు వర్కౌట్ అయిందా లేదా అని చెప్పి. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్